చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వాక్యాన్ని దయచేసి చూద్దాం. మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే పేతురు గారు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పారు. ఎందుకని ఈ మాటను చెప్పారంటే, పేతురు గారు ఈ విషయాలను చాలా చక్కగా తెలియచేశారు. అనేక మంది అపోస్తులైనటువంటి వాళ్ళు వారి బోధను వినుచు విశ్వసించిన వంటి వాళ్ళు అనేకులు వచ్చి మా పాపముల నిమిత్తమై మేమేమి చేయవలెను అని అడిగినప్పుడు వారితో ఇలా చెప్పారు, మారు మనస్సు పొందండి, పాపక్షమాపణ నొందండి, ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు అని పేతురు గారు ఈ విషయాలను చక్కగా తెలియచేశారు. చూడండి, మారు మనసు లేకపోతే నీ జీవితంలో నీవు ఏది కూడా పొందుకోలేవు. చాలామంది ఈ ప్రాంతాన్ని వదిలి ఇంకొక ప్రాంతానికి వెళ్తుంటారు. ఇక్కడ కరువు వచ్చింది, ఇంకొక చోట వెళ్ళి పని చేసుకుందాం, డబ్బు సంపాదించుకుందాము అని వెళ్తారు. వెళ్ళినటువంటి చోట కూడా ఇదే పరిస్థితి ఉందనుకోండి, పరిస్థితి ఏమవుతుంది? నిరాశగాను, నిస్పృహలోను, కలవరాల మధ్యలో ఉండిపోవాల్సి వస్తుంది. అందుకని మనిషి జీవితము పాపములోనే పుట్టాడు, తిరిగి మనిషి పాపంలోనే చనిపోతున్నాడు. అది యేసుక్రీస్తుకు ఇష్టము లేక పాపం నుండి విడిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందుకని పేతురు చెప్పారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నొందుము, ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని ప్రజలతో ఈ విషయాన్ని తెలియచేశారు. 39వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభువు అయిన మన దేవుడు మన ఎద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చేసిన వాగ్దానం అందరికీ, అది కొందరికి మాత్రము
ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, పిల్లలకును దూరస్తులకును ఏంటండి, పిలువబడిన వంటి వారికిని దూరస్తులకును సమీపిస్తులకును అందరికీ వాగ్దానం. ఒక్కరికి కాదు, ప్రతి వాడితో చెప్తున్నాడు. ఎవరు యేసుక్రీస్తు నామమున మారు మనసు పొందుతారో ఆ పరిశుద్ధాత్మని వరం వాగ్దానము ప్రతివాడికి అది ప్రాప్తిస్తుంది అనేది దేవుడు చెప్తున్న వంటి మాట. మనం అనుకుందాం, ఎంతమంది మీలో పరిశుద్ధాత్మను పొందారు అని అడిగితే బహుశా మీరు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ పొందారా లేదా అనే సంగతి మీకును దేవునికిని తెలుసు, ఇంకా ఎవరికి కూడా తెలీదు. అందుకని ఈ వరము నువ్వు పొంది ఉన్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ ఉంది అని. దేవుడు చెప్పిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడట్లేదంటే నీలో పరిశుద్ధాత్మ లేదు అని చెప్పబడుతుంది. అందుకని చదవబడిన ప్రతి విషయాలు కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని వాక్యానుసారంగా మనం నడిపించబడాలనేది దేవుని వాక్యం చక్కగా చెప్పబడుతున్న వంటి విషయం. చూడండి, మరొక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట మనకు బోధించిన సంగతులు, మొదట దేవుడు మనకు బోధించింది ఏమిటి? మారు మనసు పొందండి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి, పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందుకోండి అన్నాడు. పరిశుద్ధాత్మని వరమును మీరు పొందుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, ఆదరణకర్త ఈ లోకానికి పంపబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? సమస్తమును ఆయన ఏం చేస్తాడంట? అందరికీ బోధిస్తాడు. సమస్తమును ఆయన అందరికీ బోధిస్తాడు. ఆ మతం అని లేదు, ఈ మతం అని లేదు, ఆ కులం అని లేదు, ఈ కులం అని లేదు. భూమి మీద ఉన్న సకల మానవాళికి స్వార్థను ప్రకటించటమే దేవుని పని. ఇది ఒక మతానికి, ఒక కులానికి సంబంధించింది మాత్రము కాదు. భూమి మీద ఉన్న సకల మానవాళికి సువార్తను ప్రకటించమని పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా, ఆత్మస్వరూపిగా ఆయన ఈ లోకానికి మన మధ్యలో పంపబడ్డాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చెప్తూ ఆయన అంటున్నాడు, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను అన్నిటినీ మరలా నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో మరలా నేను మీకు సమస్తమును బోధించి మీకందరికి మరలా నేను జ్ఞాపకము చేస్తున్నాను. అంటే ఎందుకు ఇలా చెప్పాడు అనేటువంటి విషయాన్ని చూస్తే, ఒకవేళ మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఒకవేళ పనుల్లో పడిపోయి మర్చిపోయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు పలుమార్లు ఇక్కడ చెప్పబడినటువంటి విషయంలో రాయబడిన ప్రతి విషయాన్ని మనం చూస్తే సమస్తమును
ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకు బోధిస్తాడు. ఏం బోధిస్తాడంటే మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా నడిపించబడాలి, రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఏంటి, ఎలా బ్రతకాలి, మనల్ని గురించి మనం సర్చ్ చేసుకునే దానికి దేవుడు ఏం చేస్తాడంటే సమస్తమును ఆయన మనకు బోధిస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే కొంత దాచిపెట్టి కొంత బోధిస్తారు. ఏంటండి, కొంత బోధిస్తారు, కొంతనేమో దాచిపెడతారు. ఎలా అనేవంటి విషయాన్ని చూస్తే కొంతమంది ఏం చేస్తారంటే బోధన కూడా దాచిపెట్టేవంటి వాళ్ళు లేకపోలేదు. బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాటను అవి బోధించబడేటప్పుడు కొందరికి కఠినంగా అనిపిస్తుంది, కొందరికి ఏంటండి ఆత్మీయంగా అనిపిస్తుంది, కొందరిని కన్నీళ్లు తెప్పిస్తుంది, కొందరిని మార్పును కలిగిస్తుంది, కొందరిని సంఘ సహవాసంలో ఉజ్జీవాన్ని పరుస్తుంది, కొందరిని ఆ మాటలు కొందరిని దుఃఖాన్ని కలిగించే రీతిలో ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈ మాటలు విన్నప్పుడు నీ ప్రవర్తన దేవుని యందు సరి అయినది అయి ఉంటే ఏది కూడా నేను దుఃఖమును కలిగించదు. ఏంటండి, దుఃఖము కలిగేది ఎప్పుడు, ఎలాంటి పరిస్థితులు కలుగుతుందంటే నువ్వు చేసే పొరపాటును ఏంటండి నువ్వు కప్పిపెట్టుకొని, లేక ఇతరులకు ఎవరైనా తెలిసినప్పుడు, లేదా నాలాంటి వాళ్ళకి తెలిసినప్పుడు, అలాంటి విషయాల్లో ఇలాంటి పరిస్థితులను ఇలా చేయటం మంచిది కాదని వాక్యానుసారంగా మనం హెచ్చరించినప్పుడు, గర్తించినప్పుడు వాళ్ళకు బాధ కలిగి అనుకుంటారు, పాస్టర్ గారికి ఏదో ఈరోజు నా గురించి చెప్పినట్టుంది, చెప్పకపోతే అంత ఎందుకు మాట్లాడతాడైనా అని బాధపడేవాళ్ళు ఉంటారు. నువ్వు బాధపడటమే చూస్తున్నావే కానీ నీ బ్రతుకును మార్చుకోవటం నీవు చూడట్లేదు. నీ నడివేడుకను మార్చుకోవటం నువ్వు సరి చేసుకోవట్లేదు. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని సన్నిధిలో నువ్వు చాలా జాగ్రత్తగా కలిగి ఆయన సన్నిధిలో నువ్వు నడిపించబడాలనేది దేవుని వాక్యం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును ఆయన మీకు బోధిస్తాడు. సమస్తము ఆయనే మీకు బోధిస్తాడు. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన సమస్తమును బోధిస్తాడు. కొంత దాచుకొని కొంత బోధించేవాడు మాత్రము దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఒకటి కలపటానికి లేదు, ఒకటి తీసివేసేటానికి లేదు. కలపకూడదు, తీసివేయకూడదు. బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా తీసివేయటానికి వీలు లేదు. ఎందుకని? ప్రభువైన నుండి యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని ఎందుకు చెప్పాడు? మీరు బాగా గమనించండి. ఒక శిల్పాన్ని చెక్కే వంటి వ్యక్తి చెప్పండి ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? తన దగ్గర ఒక ఉల్లిని తీసుకొని, సుత్తి తీసుకొని ఏ విధంగా దాన్ని మొలచాలో అన్ని విధాలుగా చెప్పండి మొలుస్తాడు. ఆ సుత్తి తీసుకొని, తన దగ్గర ఉన్న ఉల్లి తీసుకొని ఆ విగ్రహాన్ని మొలిచేటప్పుడు అతను ఎలా మొలుస్తాడు చెప్పండి? పగిలిపోద్ది అని కొడతాడా? చెప్పండి. కొట్టేవాడు గట్టి కొడితే పగిలిపోద్ది అని అనుకొని చెక్కుతాడా? అలా అనుకొని చెక్కేవాడైతే ఆ పని పూర్తి చేయలేడు. దేవుడు సహాయం చేస్తాడా లేదా అని అనుకుంటూ అనుమానంతో దేవుని సన్నిధికి వస్తే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడలేవు. నీ ప్రయాణం గమ్యాన్ని చేర్చబడదు. నీ ప్రార్థనకు జవాబు రాదు. నీ జీవితంలో ప్రతిఫలాన్ని పొందుకోలేవు. అందుకని ఆ శిల్పాన్ని చెక్కే వంటి వ్యక్తి విశ్వాసముతో మనసు పూర్తిగా నమ్మకంగా పని చేస్తాడు. అది పగిలిపోవటానికి వీలు పగలదనే ఒక నమ్మకం తనకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చేసే వంటి పని విశ్వాసముతో నీవు ప్రారంభము
చేయాలి. విశ్వాసముతో ప్రారంభించాలి. విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి. విశ్వాసంతో దేవుని వాక్యాన్ని వినాలి. విశ్వాసంతో మనస్సును మార్చుకొని దేవుని సన్నిధిలో నడిపించబడాలి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదరణకర్తగా మన మధ్యలోకి వచ్చి సమస్తమును ఆయన బోధించుచు మీతో చెప్పిన ప్రతి సంగతులు నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. మరొక మాట కూడా రాయబడి ఉంది. 15వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 26వ వచనంలో రాయబడిన మాట ఏంటి? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నిన్ను గూర్చి చెప్పండి, ఏమంటున్నాడండి? ఆయన నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇద్దరు మనుషులు మీరు పనికి వెళ్తారండి. పనికి వెళ్ళిన తర్వాత మీరిద్దరిని పంపించింది ఎవరు? మీ ఇద్దరిని ఒక వ్యక్తి పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? పని దగ్గరికి పంపిస్తాడు. ఇదో పలాని చోట పని ఉంది, మీరు వెళ్ళి ఆ పని చేసుకొని రండి అని పంపిస్తారు. పంపించినప్పుడు మీ పనిని చూసిన వంటి వాడు మిమ్మల్ని పంపించిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? వీళ్ళిద్దరు చాలా నమ్మకంగా మంచిగా పనిచేశారండి, మరుసటి రేపు కూడా నాకు వాళ్ళే కావాలి. అదే మీరు పని చేయలేదు అనుకోండి, ఏమంటారు? భలే వాళ్ళని పంపించారండి మీరు, ఇట్టంటి వాళ్ళు మాకు వద్దు, నాకు వేరే వాళ్ళని పంపించుంటారు. ఇది అలా కుదరదు. పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చాడు, మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ ఏం చేశాడంటే ఆదరణకర్తను పంపించాడు. ఆయన మన మధ్యలోకి ఆదరణకర్తగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చెప్పబడుతున్న మాట ఏమిటి అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఆదరణకర్తగాను పరిశుద్ధాత్మగా మనందరి మధ్యలో ఆయన ఏం చేస్తాడంట? తన కార్యాన్ని చేస్తాడు. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు వచ్చినప్పుడు తనను గురించి సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు పనికి వెళ్ళారు, పని చేశారు, మిమ్మల్ని పంపించిన వ్యక్తి దగ్గరికి వచ్చి అసలు ఈరోజు పని భలే చేసాం, మేము పని చేసాం అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మీరే చెప్పండి, మిమ్మల్ని మీరే పొగుడుకుంటున్నారని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు తెలిసినటువంటి వాళ్ళు అనుకుంటారు, అబ్బా వీళ్ళు చాలా భక్తి పరులు అండి, చాలా ప్రార్థన పరులు, వీళ్ళు చాలా మంచోళ్ళు, అసలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వరు, ఎక్కడ ప్రార్థన ఉండ వెళ్తూ ఉంటారు అని వాళ్ళు అనుకుంటారు. మందిరానికి వచ్చిన తర్వాత నీ గురించి ఎవరికి తెలుసు? ఇక్కడ చెప్పండి, ఎవరికి తెలుసు? సంఘంలో ఉన్న పాస్టర్ గారికి తెలుసు. ఎందుకంటే ఎంత పొడుగు వేస్తావు, ఏంటిది ముసుగు, ఎంత పొడుగు ముసుగేసుకొని ఇక్కడ వచ్చి నిద్రపోతుంటివి. నువ్వు ఇక్కడ నిద్రపోయే సంగతి వాళ్ళకేం తెలుసు? ఎవరికి? మీ గురించి ఇంటికాడ మాట్లాడుతున్నారే వాళ్ళకి తెలీదు. వాళ్ళు అనుకుంటారు, బా వీళ్ళు రోజు ప్రార్థనకి వెళ్తారు, ఎక్కడ కూడా మిస్ చేసుకోరు, ఏ కూటానికైనా వెళ్తూ ఉంటారు, చాలా మంచోళ్ళు, ప్రార్థన పరులు, పట్టుదల కలిగిన వాళ్ళని వాళ్ళు మీ గురించి చెప్పుకుంటుంటారు. ఇక్కడ మందిరానికి వచ్చిన తర్వాత వాక్యాన్ని వినకుండా మీరేం చేస్తారండి? శుభ్రంగా ముసుగేసుకొని హాయిగా గొరకలు పెట్టి నిద్రపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మాలాంటి వాళ్ళు మీ ఇళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, పాస్టర్ గారండి వీళ్ళు చాలా మంచి వాళ్ళు అండి అని అంటే మాలాంటి వాళ్ళు ఏం చేస్తారు? చెప్పండి,
మీ గురించి మాకు తెలుసు కాబట్టి ఏం చేస్తాం చెప్పండి, నవ్వుకుంటాం. ఓహో అంత మంచివాళ్ళ వీళ్ళు, అంత ప్రార్థన పరులా అని మేము అనుకొని నవ్వుకుంటాం, అంతే. అదే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పబడుతున్న వంటి మాట ఏమిటి? ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చును. ఎప్పుడు? తండ్రిన దేవుడు వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 16వ అధ్యాయము 7వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం మరొక మాట కూడా రాయబడింది, చూద్దాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నిన్ను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనము. చూడండి ఏమంటున్నాడు ఆయన, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇప్పటికే పనులు దొరకక, తినటానికి తిండి దొరకక నానా అగసాటు పడుతున్న కుటుంబాలు ఎంతమంది లేవు చెప్పండి? లేవా? మస్తు కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యేసు ప్రభువారు అంటున్నారు, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనము. భూమి మీద మనుషులు సృష్టి ఆరంభం నాటి నుండి ఈ రోజు వరకు పుట్టినవాడు చావకుండా ఉంటే మీకు అన్నం దొరికేదా? మీరు సంతోషంగా ఉండేవాళ్ళ? భూమి సరిపోయేదా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికే చాలామంది అంటుంటారు, వీడు చచ్చిపోతే మనకు స్వతంత్రం వస్తుంది. ఏంటండి? పిల్లలు ఎంతమంది లేరు? తల్లిదండ్రుల గురించి మాట్లాడే పిల్లలు లేరా? వీడు బ్రతికున్నంతకాలం మనకు ఆస్తి చేతికి చిక్కనివ్వడు, 1 రూపాయి మనకి ఇవ్వడు. వీడు చస్తే మన చేతికి అధికారము వస్తుంది. తల్లిదండ్రులకు బొంద పెడదాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ విలువ ఏంటో అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఈరోజు నీ తల్లిదండ్రుల గురించి నువ్వు ఇలా మాట్లాడితే, రేపు నీ పిల్లలు నీ గురించి కూడా అలాగే మాట్లాడతారు, తప్పదు. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, నేను చెప్పండి వెళ్ళిన ఎడల, ప్రైజ్ ది లార్డ్, ఏమంటున్నాడు? అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్యలోకి వచ్చి సమస్తమును మనల్ని ఏం చేస్తాడంట? బోధిస్తాడు, ఆదరిస్తాడు, బోధిస్తాడు. పరిశుద్ధాత్మని వరమును మనకు అనుగ్రహిస్తాడు. సమస్తమును ఆయన బోధించువాడుగా ఉంటాడు. ఏ కల్మషం అనేది ఉండదు. పక్షపాతం లేనివాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని రోమపత్రికలో ఒక మాట రాయబడి ఉంది, చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, యాలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మనమందరము ఏ ఆత్మను పొందామంట? దాస్యపు ఆత్మను మనము పొందలేదు. అంటే సాతాను ఆత్మను కాదు మనం పొందింది,
పరిశుద్ధాత్మను మనము పొందాం. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా ఇక్కడ చెప్పారు. ఏమంటున్నాడండి? దత్తపుత్ర ఆత్మను మనము అంటే పరిశుద్ధాత్మను మనము పొంది ఉన్నాం. పరిశుద్ధాత్మని వరమును మనము పొంది ఉన్నాం. మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరై అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సమస్తమును బోధించేవాడు, ఆదరించువాడు, సత్యమును బోధించువాడు, అబద్ధము బోధించువాడు మాత్రము కాదు. అబద్ధానికి చోటు లేదు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట కూడా 26వ వచనం ఒక మాట రాయబడి ఉంది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సౌఖ్యము కానీ మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మన దేవుడు ఎవరంటే మన బలహీనతల్లో మనల్ని సహాయము చేస్తాడు. ఒకటి పరిశుద్ధాత్మని వరమును పొందుకోవాలి, రెండోది దేవుని ఆదరణ నీవు పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక విషయాన్ని చూస్తే మనము కుంగిన సమయాలలో ఏంటంటే ఆదరణ లేని సమయాలలో బలహీనులమై ఉన్నప్పుడు మనల్ని బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, ఆ తర్వాత సమస్తమును బోధిస్తాడు. అందుకని ఇక్కడ చక్కగా చివరిలో రాయబడిన మాట ఏంటి? ఏమంటున్నాడు ఆయన? మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున, చెప్పండి, ఆత్మ దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరి కొరకు? మనమందరము, చెప్పండి, మనమందరము బాగుండాలని, మనమందరము సమాధానం కలిగి ఉండాలని, మనమందరము ఆయన పరిశుద్ధాత్మ వరమును పొందుకోవాలని, సత్య మార్గంలో నడిపించబడాలని, ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని మన దేవుడు ఎవరయ్యా అంటే సమస్తమును మనకు ఆయన బోధించుచున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే దీవెనలు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే దీవెనలు, ఆ వరాన్ని నువ్వు పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని నిండుగా దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధులైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. నమ్మదగిన వాడవు. ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. కూర్చుని మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వాక్యానుసారంగా ఆత్మీయ చేతులు నడిపించబడేటట్లు అంత్య దినాలలో ప్రభు మీరు కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు. ఇంకనూ మీరు బలపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి చేతి పనులు కష్టార్జితమును మీరు దీవెనకరంగా మార్చండి. సంఘ క్షేమాభివృద్ధి చెందినట్లు, విస్తరించబడినట్లు, అనేక కుటుంబాలు రక్షణ పొంది నీ సన్నిధికి వచ్చినట్లు సమస్తమును మీరు బోధించే దేవుడిగా ఉన్నారు. ఆదరణకర్తగాను పరిశుద్ధాత్మ దేవుడుగాను మీరు మా మధ్యలోకి మీరు దిగివచ్చినందుకు స్తోత్రాలు. విన్న వాక్యం ప్రతి బిడ్డల హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహాస్యం కొడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంత వరకు సదాకాలం తోడుని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్.